ఇన్కమ్ స్టేట్మెంట్ లేదా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ P&L అనేది ఒక కంపెనీ నిర్దిష్ట కాలంలో సాధారణంగా త్రైమాసికం లేదా సంవత్సరంలో ఎంత ఆదాయం సంపాదించింది, ఎంత ఖర్చు చేసింది, చివరికి లాభమా లేదా నష్టమా అనే విషయాలను చూపించే ముఖ్యమైన ఆర్థిక నివేదిక. కంపెనీ వ్యాపార పనితీరును అర్థం చేసుకోవడానికి ఇది అత్యంత కీలకమైన డాక్యుమెంట్. ఈ స్టేట్మెంట్లో మొదట రెవెన్యూ అంటే ఆదాయం ఉంటుంది. ఇది కంపెనీ తన ప్రధాన వ్యాపార కార్యకలాపాల ద్వారా పొందిన మొత్తం అమ్మకాల విలువ. రెవెన్యూ పెరుగుతుండటం అంటే వ్యాపారం విస్తరిస్తోందని అర్థం. తరువాత ఆపరేటింగ్ ఖర్చులు వస్తాయి. మురిసరుకు ఖర్చు, ఉద్యోగుల జీతాలు, విద్యుత్, అద్దె, మార్కెటింగ్ వంటి వ్యయాలు. ఈ ఖర్చులను ఆదాయంలోంచి తీసివేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ EBIT తెలుస్తుంది. తరువాత వడ్డీ ఖర్చు మరియు పన్నులు తగ్గించిన తరువాత మిగిలేది నికర లాభం నెట్ ప్రాఫిట్. ఇదే షేర్ హోల్డర్లకు అసలు ముఖ్యమైన సంఖ్య. నికర లాభం పెరుగుతుంటే కంపెనీ సామర్థ్యంగా నిర్వహించబడుతోందని, లాభదాయకత మెరుగుపడుతోందని అర్థం. అలాగే EPS ద్వారా ఒక్కో షేర్పై కంపెనీ ఎంత లాభం ఆర్జించిందో తెలుసుకోవచ్చు. ఫండమెంటల్ ఎనాలిసిస్లో P&L స్టేట్మెంట్ ద్వారా రెవెన్యూ గ్రోత్, మార్జిన్ స్థిరత్వం, ఖర్చుల నియంత్రణ, లాభాల నాణ్యత వంటి అంశాలను విశ్లేషిస్తారు. కాబట్టి ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది కంపెనీ డబ్బు ఎలా వచ్చింది, ఎలా ఖర్చయింది అన్న కథను చెప్పే అద్దంలాంటిది.